హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం దాల్ రసం ఎలా చేయాలో తెలుసుకుందామండి. ముందుగా నేను ఇక్కడ 2 టమాటా 2 పచ్చిమిర్చి తీసుకున్నానండి. తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసుకున్నానండి. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసానండి. అది వేడయ్యాక అందులో కొంచెం ఆవాలు జీలకర్ర వేయాలండి. తర్వాత ఎండుమిర్చి వేసానండి. తర్వాత మినప్పప్పు వేసానండి. తర్వాత కొంచెం ఇంగువ వేసి వేయించుకుంటున్నానండి. అవి వేగాక కొంచెం మనం టమాటాలని సన్నగా కట్ చేసుకొని టమాటా పచ్చిమిర్చి వేసానండి. తర్వాత పసుపు ఉప్పు వేసానండి. ఈ ఉప్పు వేయడం వల్ల టమాటా మెత్తగా స్మాష్ లాగా అవుతాయండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వెల్లుల్లి పొట్టు తీసి వేసుకుంటున్నానండి. ఇక్కడ నేను 7 పీసెస్ తీసుకున్నానండి వెల్లుల్లి రెబ్బల్ని. తర్వాత మిరియాలండి. ఇక్కడ నేను 1.5 టేబుల్ స్పూన్స్ తీసుకున్నానండి. మీకు ఎక్కువగా అనిపిస్తే కొంచెం తక్కువ తీసుకోవచ్చండి. ఇది మనం కొంచెం వేసి చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చండి పౌడర్ని. ఈ పౌడర్ వేస్ట్ అవుతుంది అన్నదేం లేదండి, మిగిలితే కూరల్లో కూడా వేసుకోవచ్చండి, బాగుంటుంది. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసానండి. కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నానండి అందులోనే, కర్రీ లీవ్స్. ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలండి. వితౌట్ వాటర్ యాడ్ చేయకూడదండి. తర్వాత ఇవి మగ్గిపోయాయండి, మెత్తగా అయ్యాయి. తర్వాత దానిలో చింతపండు రసం పోస్తున్నానండి. నేను ముందుగా నానబెట్టుకున్నాను. ఇక్కడ మనం నిల్వ ఉంచుకున్న చింతపండు గుజ్జునైనా వాటర్లో యాడ్ చేసి వేసుకోవచ్చండి. తర్వాత నేను ఇక్కడ ముందుగా కందిపప్పుని ఉడకబెట్టుకున్నానండి. కొంచెం పసుపు వేసి పక్కన ఉడకబెట్టుకున్నానండి. దాన్ని ఇందులో కలుపుతున్నానండి. నేను ఇక్కడ 1/2 కప్పు తీసుకున్నానండి కందిపప్పు. తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేయాలండి మన టేస్ట్కి తగ్గట్టు. ఇక్కడ చిక్కదనం కూడా చూసుకోవాలండి. మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న మిరియాల పొడిని ఇందులో వేస్తున్నానండి. ఇది టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చండి, ఎందుకంటే మనం ఇక్కడ ఎలాంటి కారం కానీ మిగతా ఎలాంటి పౌడర్స్ వాడం కాబట్టి కొంచెం ఉంచి వేసుకొని మళ్ళీ టేస్ట్ చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చండి. కొంతమంది మిరియాలు ఘాటు అందరూ తినలేరండి, అందుకని ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చండి. ఇవి కొంచెం మరిగాక ఆయిల్ పైకి వస్తుందండి. తర్వాత ఆయిల్ పైకి వస్తే ఇవి మరిగాయి అని అర్థం అండి. అంతేనండి. కొత్తిమీర వేసుకొని 1 నిమిషం ఉండి స్టవ్ ఆఫ్ చేసుకోవడం అండి. మన దాల్ రసం, పప్పు రసం ఎలా అయినా అనొచ్చండి. అంతేనండి, మన వేడి వేడి దాల్ రసం రెడీ అయిపోయిందండి. ఇది ఈ సీజన్లో చాలా బాగుంటుందండి. మిరియాల పొడితో వాడతాం కాబట్టి నోటికి చాలా హాయిగా అనిపిస్తుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.